హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్లెండ్ విత్ అను. నా పేరు అనూహ్య. మీరు కనుక నన్ను ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో మీరు బ్యూటీ, లైఫ్ స్టైల్, ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ చూస్తుంటారు. రైట్ నౌ అయితే మేము ఇండియాకి మూవ్ అయ్యే సిరీస్ నడుస్తుంది. యాజ్ అ పార్ట్ ఆఫ్ దాట్ మేము కార్ షోరూమ్స్ కి తిరుగుతున్నాము కార్ కొనడానికి. యూఎస్ నుంచి ఇండియా మూవ్ అవడం చూసారు, ఇండియాలో ఇల్లు ఎత్తుక్కోవడం చూసారు. ఇప్పుడు యూఆర్ గోయింగ్ టు వాచ్ అవర్ కార్ హంటింగ్ వీడియో. ఈ వీడియోలో మేము తిరిగిన షోరూమ్స్, మేము అబ్జర్వ్ చేసిన అన్ని ఐఎమ్ గోయింగ్ టు కవర్. సో లెట్స్ గో. మేము ఇనీషియల్గా కార్ కొందాము అని డిసైడ్ అయినప్పుడు సెకండ్స్లో చూద్దామని చెప్పి స్టార్ట్ చేసాము. కానీ ఇక్కడ సెకండ్స్ మార్కెట్ ప్రైస్, దానికి మనకు వచ్చే కార్ కండిషన్ అండ్ ఎవ్రీథింగ్, మనం పెట్టే ప్రైస్ అన్నీ చూసుకుంటే మాకు ఫస్ట్ హ్యాండ్ కార్ కొనడం బెటర్ అనిపించింది. నాకు కార్స్ గురించి అంత పెద్దగా ఏం తెలీదు, టెక్నికల్ డీటెయిల్స్ అసలే తెలీదు. సో మేము చేసిన రీసెర్చ్ ప్రకారం మాకు అర్థమైంది మేము డెసిషన్ తీసుకోవడానికి ఏం క్రైటీరియా చూసుకున్నాము అన్నది నేను చెప్తున్నాను. సో ఫస్ట్ హ్యాండ్ కార్స్ అయితే మనం పెట్టే ప్రైస్కి అన్నీ మంచి కండిషన్లో ఉంటాయి. ఆల్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇస్ కార్ నచ్చిందా లేదా, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకోవాలి. మెయింటెనెన్స్, దాని మీద రిపేర్స్, ఎక్స్ట్రా ఖర్చులు ఏం పెట్టక్కర్లేదు అని. దీనికంటే ముందు రోజు మేము నిసాన్, రెనో, హోండా ఇలా షోరూమ్స్ అన్నీ తిరిగాము. ఇవాళ సుజుకి అండ్ మహీంద్రాకి వెళ్ళాము. సో ఫస్ట్ హ్యాండ్ కార్ తీసుకుందాము అని డిసైడ్ అయ్యాక దాంట్లో మళ్ళీ మేము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పెద్ద కార్ తీసుకుందామా చిన్నదైతే నేను కూడా డ్రైవ్ చేయొచ్చు అన్నట్టు ఆలోచించాము. బట్ దెన్ వి డింట్ లైక్ టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు కార్స్ అన్నీ. ఆ ముందు రోజు అన్నీ మేము గుంటూరులో చూసాము. డస్టర్ టెస్ట్ డ్రైవ్కి అవైలబుల్గా లేదు. అందుకని ఖమ్మం ఒక పని మీద వచ్చినప్పుడు టెస్ట్ డ్రైవ్కి ఉంది అంటే చూద్దామని వచ్చాము షోరూమ్కి. ఈరోజు అసలు తీసుకుందామన్న ఐడియానే లేదు. వి జస్ట్ వాంటెడ్ టు టెస్ట్ డ్రైవ్ ద కార్, ఆ ఫీల్ ఎలా ఉంటుంది ఏంటి అని. క్రిష్ అయితే ఫస్ట్ డే షోరూమ్కి తీసుకెళ్ళినప్పుడే హీ వాజ్ సోల్డ్ అండ్ ఐ న్యూ వెరీ వెల్ దట్ తన ఆ కారే తీసుకుంటారని. ఎందుకంటే తనకి ఏదన్నా నచ్చితే అసలు ఇంకా దాని గురించి చెప్పి యూ విల్ గెట్ కన్విన్స్డ్ బై ద ఎండ్ ఆఫ్ దట్ కాన్వర్సేషన్. ఇక్కడ టెస్ట్ డ్రైవ్ చేస్తుంది రెనో డస్టర్ మాన్యువల్ కార్. మాకు ఆటోమేటిక్ కావాలి అని అన్నాము, బట్ టెస్ట్ డ్రైవ్కి ఎక్కడ చూసినా మాన్యువలే ఉన్నాయి. అంటే వేరే షోరూమ్స్లో కూడా మనకి టెస్ట్ డ్రైవ్కి ఇచ్చే కార్స్ అన్ని మాన్యువల్కే ఉన్నాయి. సో ఇంకా చేసేదేం లేదు. దీని మీద మన కంప్లైంట్స్ ఉన్నాయా అంటే సోఫార్ కొనుక్కెళ్ళిన వాళ్ళు ఏమైనా చెప్పడం? Okay guys, finally we got the car. Krishki, I can say that it's his dream car. అంటే ఇక్కడ చూసిన వాటిల్లో తనకి చాలా నచ్చిన కార్ అది. అండ్ it felt so good. తన కార్ తీసుకొని getting that car and everything, he's so happy. So that's what makes me happy. ఈరోజు అయితే బుకింగ్ అమౌంట్ కట్టేసి వచ్చాము. మనకి 28th డెలివరీ ఉంది. సో ఐల్ సీ యూ గైస్ ఆన్ 28th. మీరు చూస్తున్న వీడియోకి ఒక స్మాల్ కమర్షియల్ బ్రేక్ గైస్. నేను ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. హౌస్ హంటింగ్ వీడియోలో నేను వాట్ ఎవర్ ఐ హ్యావ్ స్పోక్ ఆర్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ షేర్డ్, నాకు కొంచెం ఫ్రస్ట్రేటింగ్గా అనిపించినవి చాలామంది హ్యాపెన్ టు టేక్ ఇట్ ఇన్ అ నెగిటివ్ వే. సో యూజువల్గా నేను ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఐ డోంట్ స్పీక్ ఎనీథింగ్ ఫ్రమ్ అ నెగిటివ్ పర్స్పెక్టివ్, బట్ అది చూసే వాళ్ళకి it is conveyed in that way. I usually do not owe any explanations, but still I'm giving. ఎందుకు అంటే I want to clarify certain things. నా వెనకాల ఉన్న బట్టల్ని ఇగ్నోర్ చేయండి, మడత పెట్టాలి అవి. నేను ఇండియాకి యూఎస్కి కంపారిజన్ చేసి అక్కడే బాగుంది ఇక్కడ బాగాలేదు నేను అలా ఏం మాట్లాడలేదు. ఇట్స్ జస్ట్ అన్ ఆనెస్ట్ కంపారిజన్. ఇప్పుడు ఒక ఇంట్లో మీరు ఒక 3 years నుంచి ఉంటున్నప్పుడు సడన్గా ఆ ఇంటి నుంచి ఇంకొక ఇంటికి వెళ్తారు, ఏదో ఒక కొత్త ఇంటికి. అక్కడ చిన్నవన్నీ మీకు ఆల్రెడీ పాత ఇంట్లో అలవాటు అయినవి ఈ కొత్త ఇంట్లో లేకపోతే యుల్ ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్. అరే అక్కడ ఉండేది కదా ఇక్కడ లేదేంటి అని. అలానే ఇట్ వాజ్ జస్ట్ న్యాచురల్ ఫీలింగ్ నాకు వచ్చింది. నువ్వు పుట్టడమే అక్కడ పుట్టావా, లేదంటే ఏదో 3 years బ్యాక్ అక్కడ వెళ్ళి ఇట్లా మాట్లాడుతున్నావు, మీ హస్బెండ్ అన్నా ఇట్స్ ఓకే కానీ నువ్వు అనడం ఈజ్ నాట్ రైట్ అంటే నెగిటివ్ పర్స్పెక్టివ్లో నాకు ఇక్కడ నచ్చట్లేదు అవేం నేను మాట్లాడలేదు. ఇట్ వాజ్ జస్ట్ అన్ ఆనెస్ట్ ఫీలింగ్ దట్ ఐ వాంటెడ్ టు షేర్. ఇంకొక కామెంట్ కూడా వచ్చింది ఏంటంటే 2 years బ్యాక్ నువ్వు వచ్చావు కదా నీకు ఆ మాత్రం తెలీదా అది ఇది అని చెప్పి పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్. లైక్ లిటరలీ హౌ డూ యూ గైస్ హ్యావ్ సో మచ్ ఆఫ్ టైమ్ అంత నెగిటివ్ థాట్స్ ఆర్టికులేట్ చేసి అంతంత పెద్ద పారాగ్రాఫ్స్ రాయడానికి? ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్. సో 2 years బ్యాక్ వచ్చావంటే వచ్చాను,
కానీ నేను ఎప్పుడూ హైదరాబాద్లో ప్రాపర్గా ఉండి ఎక్స్పీరియన్స్ చేసింది లేదు ట్రాఫిక్ని. హ్యావింగ్ సెడ్ దాట్, నేను కొన్ని ఇయర్స్ బ్యాక్, లైక్ ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇంత ట్రాఫిక్ లేదు అండ్ ఇంత కన్స్ట్రక్షన్ వర్క్ ఇదంతా లేదు. సో నాకు అనిపించడంలో తప్పు లేదు. ఇప్పుడు మీరుండే ఏరియాలో వాట్ ఎవర్ ఎక్స్పీరియన్సెస్ యూ హ్యావ్, యూ విల్ షేర్, రైట్? ఇవన్నీ రియల్ ఎక్స్పీరియన్సెస్ అండ్ నేను అవే షేర్ చేసుకున్నాను. ఐ డోంట్ నో మీకు వై డిడ్ యూ టేక్ దట్ సో నెగిటివ్లీ, నేనేదో తప్పుగా మాట్లాడేసినట్టు. దాంట్లో అంత మ్యాటర్ ఏం లేదు. రిలాక్స్. అనదర్ ఎగ్జాంపుల్ టు మేక్ యూ అండర్స్టాండ్, ఎవరైతే అలాంటి పెద్ద పెద్ద కామెంట్స్ పెట్టి చాలా హర్ట్ అయ్యారు. ముంబైలో పొల్యూషన్ చాలా ఎక్కువ, ట్రాఫిక్ చాలా ఎక్కువ, అక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా ఇట్స్ మెస్డ్ అప్. మీ అందరికీ తెలుసు అది. ముంబై కార్స్ వాళ్ళంతటి వాళ్ళే మాట్లాడతారు వీడియోస్లో, వాళ్ళే దే యాక్సెప్ట్ అండ్ దే అడ్రస్ దోస్ ఇష్యూస్. సో ఎట్ ద సేమ్ టైమ్ హైదరాబాద్లో దీస్ ఆర్ ద ఇష్యూస్. దెర్ ఇస్ నథింగ్ రాంగ్, ఎవ్రీ ప్లేస్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇష్యూస్. అది నేను యుఎస్లో ఉన్నప్పుడు మాట్లాడాను, ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఐఎమ్ సేయింగ్ ద సేమ్ థింగ్. అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ అక్కడ ఉంటాయి, ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఐ ఎమ్ నాట్ ట్రైయింగ్ టు గ్లోరిఫై ఎనీథింగ్ హియర్. ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్ దట్. హై గైస్, గుడ్ మార్నింగ్. ఐఎమ్ బ్యాక్ ఇన్ ఖమ్మం. ఈ మెస్ అంతా ఇగ్నోర్ చేయండి. ఇప్పుడు కార్ పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాం మనం. సో ఐ హ్యావ్ టు గెట్ రెడీ. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, అంతా ఆల్ సెట్. పేట్ పూజ అయిపోయింది బేసిక్గా. క్రిష్, మమ్మీ వాళ్ళు, అత్తయ్య వాళ్ళందరూ బయట ఉన్నారు. నేను ఐ హ్యావ్ టు గెట్ రెడీ అండ్ కార్ షోరూమ్కి వెళ్ళాలి. వీ హ్యావ్ టు పికప్ ద కార్ టుడే. అది అయిపోయిన తర్వాత విల్ గో ఫర్ లంచ్. బయటకు వెళ్దాం అనుకుంటున్నాము, అంటే అందరం బయట లంచ్ చేద్దామని. సో అలా వీ హ్యావ్ ఫ్యూ థింగ్స్ లైన్డ్ అప్ టుడే. లెట్స్ గో. కార్ పికప్ వెళ్ళడానికి నేను ఈ డ్రెస్ వేసుకుంటున్నాను. ఇది తరుణిలో తీసుకున్నాను, లైక్ 4 years బ్యాక్ అనుకుంటా. ఐ స్టిల్ లవ్ దిస్ డ్రెస్ అండ్ మేకప్ కూడా ఐఎమ్ కీపింగ్ ఇట్ వెరీ సింపుల్ విత్ విష్ కేర్ సన్ స్క్రీన్. ఈ గెట్ రెడీ విత్ మీ షార్ట్ ఆల్రెడీ పోస్ట్ చేశాను, వెళ్ళదు చూడండి. అండ్ ఇక్కడ మేము షోరూమ్కి వచ్చేసాము. 12 అయింది, మేము 11కి అనుకున్నాము. ఇంక ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. పెద్ద పెద్ద సంతకాలు చేస్తుంది. ఏదో అంటారు కదా, ర్యాండమ్ టైమింగ్లో మనకి ఎప్పటి నుంచో అవ్వాలి అని అనుకున్నాయని అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతాయని. సో ఈ కార్ పర్చేస్ కూడా అలానే జరిగింది. మేము టెస్ట్ డ్రైవ్ కోసం అని వెళ్ళిన వాళ్ళము, అప్పటికప్పుడు సైన్ చేసి వీ కేమ్ బ్యాక్. నేనేదో ముందు రోజు సరదాగా మమ్మీతో క్రిష్తో అన్నాను, మనం హైదరాబాద్ మూవ్ అయ్యే లోపే మనకి కార్ వస్తే బాగుండు, మనం అదే కార్లో హైదరాబాద్ వెళ్ళొచ్చు అని చెప్పి. అలా అన్నానో లేదో వెంటనే ఇట్ జస్ట్ హ్యాపెన్. అప్పటి వరకు నేను రియలైజ్ అవ్వలేదు ఐ మేనిఫెస్టెడ్ ఇట్ దిస్ హార్డ్ అని చెప్పి. ఏదో క్యాజువల్ కాన్వర్జేషన్లో అన్నది, యూనివర్స్ స్టార్స్ అన్నీ అంత ప్రాపర్గా అలైన్ అయ్యాయి అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. బికాస్ ఈ కార్ కోసం మేము ఎంత తిరిగామో ఓన్లీ వీ నో. అండ్ దీనికి వెయిట్ లిస్ట్ కూడా చాలా ఉంది. సో వీఆర్ జస్ట్ లక్కీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మేము కొనే టైంకి అసలు ఇంకా వాళ్ళు యూనో డెలివరీ కూడా స్టార్ట్ చేయలేదు. జస్ట్ ఒక 10 to 15 కార్స్ ఇచ్చారు అండ్ మిగిలినవన్నీ వెయిట్ లిస్ట్లో ఉన్నాయి. ఈ కార్ మేము ఖమ్మంలోనే తీసుకున్నాము. ఎనీ విచ్ వేస్ టీఎస్ రిజిస్ట్రేషనే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదని చెప్పి తీసేసుకున్నాము. వెయిట్ లిస్ట్లో ఉన్నా సరే మేము ఎలా తీసుకున్నాము, మాకు ఎలా దొరికిందంటే డిస్ప్లే పీస్ మేము డైరెక్ట్గా తీసుకున్నాము. బికాస్ వీ వాంటెడ్ అ స్పెషల్ ఎడిషన్ కార్ అండ్ ఎగ్జాక్ట్గా ఆటోమేటిక్ స్పెషల్ ఎడిషన్ అక్కడ డిస్ప్లేలో అవైలబుల్గా ఉంది. ఇంకా అదే తీసేసుకున్నాము. అండ్ ఖమ్మం రెనో షోరూమ్ వాళ్ళకి బిగ్ షౌట్ అవుట్, బికాజ్ వాళ్ళు ప్రాసెస్ని ఎంత ఫాస్ట్గా అన్నీ ఫినిష్ చేసి దే జస్ట్ మేడ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్ సో క్విక్లీ. ఇట్లా మొత్తం మేము డిసైడ్ అయిన వెంటనే ఒక 2 daysలో మాకు ఏ ఇబ్బంది లేకుండా మొత్తం వాళ్ళే ప్రాసెస్ చేసేసారు. అండ్ అనదర్ బిగ్ షౌట్ అవుట్ టు సంపత్ గారు, మాకు యాక్చువల్లీ కార్ సేల్ చేసిన సేల్స్ మేనేజర్ ఆ షోరూంలో. అసలు ద వే హీ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్ అండ్ హిస్ నాలెడ్జ్ ఈ కార్ గురించి కానీ ఎనీథింగ్ ఇన్ డీటెయిల్ మాకైతే చాలా నచ్చింది. వీ వర్ వెరీ ఇంప్రెస్డ్. ఇవన్నీ చెప్పినందుకు నాకు ఖమ్మం షోరూమ్ వాళ్ళు పే చేయట్లేదు, రెనో కంపెనీ వాళ్ళు కూడా పే చేయట్లేదు. దిస్ ఈజ్ జస్ట్ మై ప్యూర్ ఆనెస్ట్ ఫీడ్బ్యాక్. మాకైనా ఎక్స్పీరియన్స్ని బట్టి ఐఎమ్ జస్ట్ షేరింగ్. మాకైతే చాలా నచ్చింది. వీ వర్ వెరీ సాటిస్ఫైడ్ విత్ ద సర్వీస్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ మాకు అప్పటికప్పుడు వీ వర్ జస్ట్ టాకింగ్ అనమాట, కేక్ పెట్టలేదు అని అత్తయ్య వాళ్ళు చెప్తుంటే దే జస్ట్ అరేంజ్డ్ కేక్. ఓన్లీ థింగ్ ఏంటంటే మేము మధ్యాహ్నం 12కి వెళ్ళాము, అప్పటికి మేము చాలా లేట్కి వెళ్ళాము. ఒక 3-4 hours వెయిట్ చేయాల్సి వచ్చింది ఫర్ దెమ్ టు ప్రాసెస్ ఎవ్రీథింగ్. అది కొంచెం ముందు అయిపోయినా, లేదంటే మాకు ముందే ఇంటిమేషన్ ఇచ్చున్నా వీ వుడ్ హ్యావ్ బీన్ యునో ప్రిపేర్డ్.
మేము లంచ్ చేయకుండా జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాము. మేబీ వెళ్ళి లంచ్ చేసేసి వచ్చుంటే అయిపోయేదేమో. ఇట్స్ ఫైన్. అంటే ఇలాంటివి దే ఆర్ బౌండ్ టు హ్యాపెన్. ఇంత హై లెవెల్లో మేనేజ్ చేస్తూ ఇవన్నీ చెయ్యాలి అంటే చిన్న చిన్నవి అటు ఇటు దే ఆర్ బౌండ్ టు హ్యాపెన్. ఇట్స్ ఫైన్. మాకు అది పెద్ద ప్రాబ్లం కాదు. బట్ మేమైతే వీఆర్ వెరీ హ్యాపీ. మా ఇంట్లో అందరూ యూ కెన్ లుక్ ఎట్ ఎవ్రీ వన్. అండ్ బై ద వే, మీరు కమెంట్స్లో అడిగే వాళ్ళకి క్రిష్ ఫేస్ ఎందుకు బ్లర్ చేస్తున్నారు అది ఇది అని చెప్పి, దెర్ ఈస్ అ కాన్సెప్ట్ కాల్డ్ ప్రైవసీ అండ్ కన్సెంట్. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఐ విల్ నాట్ రివీల్ హిస్ ఫేస్ ఆర్ షో హిస్ ఫేస్. తనంతట తను కంఫర్టబుల్ అయ్యి వచ్చి ఓకే నన్ను చూపించు అని అడిగేంత వరకు. ఏదన్నా 1-2 పిక్చర్స్ అంటే ఇట్స్ ఫైన్, కానీ అసలు ఒక ప్రాపర్ ఫుల్ ఆన్ వీడియోలో ఉండడం నాట్ ఎవ్రీ వన్ ఈజ్ కంఫర్టబుల్. అది అందరూ రియలైజ్ అయ్యి అర్థం చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఈవెన్ మై ఫ్రెండ్స్, వాళ్ళు ఫస్ట్ ఇనీషియల్గా కంఫర్టబుల్గా ఉండి తర్వాత లేదను నాకు ఇష్టం లేదు అంటే ఐ విల్ స్టాప్ పోస్టింగ్ దెమ్ బికాస్ ఐ రెస్పెక్ట్ దేర్ ప్రైవసీ అండ్ ఐ అండర్స్టాండ్ నాట్ ఎవ్రీ వన్ ఈజ్ కంఫర్టబుల్ బీయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. సో దట్ ఈస్ దాట్. మేము ఇక్కడ కేక్ కట్ చేశాక ఇంకా కార్ డెలివరీ తీసుకొని చెప్పాను కదా మార్నింగ్ లంచ్కి వెళ్దాము బయటికి అని అనుకున్నాము అని. దట్ ప్లాన్ ఆల్సో చేంజ్డ్ బికాజ్ ఇదంతా 4 అయింది అయిపోయేసరికి. ఆ టైంకి రెస్టారెంట్స్ ఏవి ఓపెన్ ఉండవు కాబట్టి వి డిసైడెడ్ ఈ కార్ మేము పికప్ చేసుకొని ఇంటికి వెళ్ళడానికి ఈజీగా ఒక 40 minutes పడుతుంది. ఈ లోపల స్విగ్గీలో ఏదైనా ఆర్డర్ ఇస్తే మంచిగా ఇంటికి వెళ్ళి ఇంట్లోనే తినొచ్చు కదా అని. అండ్ అనదర్ థింగ్, వి మిస్డ్ కివీ హియర్. మేము కివీని ఆ వేడికి తీసుకురావాలని అనుకోలేదు, అందుకే ఇంట్లో వదిలేసి మేము వచ్చాము. సో వెళ్ళి అందరం మంచిగా కివీ కూడా ఉంటుంది ఇంట్లోనే ఉండి వీ కెన్ హ్యావ్ లంచ్ అని చెప్పి డిసైడ్ అయ్యాము. ఈ కార్ ఫైనలైజింగ్ ప్రాసెస్ మొత్తంలో క్రిష్ ఎన్నైతే వీడియోస్ చూసి ఎంత రీసెర్చ్ చేశారో దానికంటే డబుల్ మా మామయ్య యాక్చువల్లీ చేశారు. అంటే క్రిష్ ఫాదర్. బికాజ్ మా మామయ్యకి కార్స్ అంటే చాలా ఇష్టము. మేము ఎప్పుడైతే ఇలా కార్ తీసుకుందాం అనుకుంటున్నాము అని చెప్పామో, ఈవెన్ బిఫోర్ అసలు ఫస్ట్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ అని డిసైడ్ అయ్యేదానికంటే ముందు తను ఇంకా మొత్తం ఫుల్ ఆన్ రీసెర్చ్ చేసి వీడియోస్ చూసి ఇంకా మాకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నారు. అండ్ ఈ వీడియోలో యూ కెన్ లుక్ ఎట్ హిమ్, హీస్ వెరీ హ్యాపీ ఆ కార్ చూసి బికాజ్ తనకి చాలా నచ్చింది ఈ కార్. మేము ద మూమెంట్ వీ సెడ్ ఇలా సైన్ చేసాము అనగానే హీస్ వెరీ హ్యాపీ. మైలేజ్ ఎంత వస్తుంది, అదేంటి ఇదేంటి డీటెయిల్స్ అన్నీ అడిగి హీ స్టార్టెడ్ వాచింగ్ ఆల్ ద వీడియోస్. అండ్ ఎవ్రీ వన్ మేము ఈ కార్ చూపించిన ప్రతి ఒక్కళ్ళు కాంప్లిమెంటెడ్ ద కార్ సో మచ్. అండ్ మేము ఇప్పుడు నార్మల్గా రోడ్ మీద కార్ వేసుకొని వెళ్తుంటే కూడా ఎక్కడన్నా పార్క్ చేస్తే పీపుల్ ఆర్ ఆస్కింగ్ అస్, ఇంకా డెలివరీ స్టార్ట్ అవ్వలేదు కదా, ఎలా దొరికింది మీకు, కార్ చాలా బాగుంది, డస్టర్ మేము కూడా తీసుకుందాం అనుకుంటున్నాము, వాట్ యూ సే అని చెప్పి. క్రిష్ అయితే ఇంకా అసలు స్మాల్ కిడ్, ఒక ఎన్నో రోజుల నుంచి ఒక టాయ్ కోసం వెయిట్ చేస్తూ ఫైనల్గా పేరెంట్స్ కొనిపెడితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. హీస్ హ్యాపీ ఇన్ దట్ వే. నాకు భలే క్యూట్గా అనిపించింది లుకింగ్ ఎట్ హిమ్, యునో బ్లషింగ్ అండ్ స్మైలింగ్ ఆ కార్ని చూసుకుంటూ. మాకు యాక్చువల్లీ టాప్ లిస్ట్లో 3 కార్స్ ఉండున్నాయి. ఫస్ట్ వచ్చేసి థార్, ఐ థింక్ థార్ రాక్స్, దాని తర్వాత డస్టర్ అండ్ దాని తర్వాత మహీంద్రా 3XO అనుకుంటా. సో ఇవన్నీ మేము టెస్ట్ డ్రైవ్ చేసాము ఎక్సెప్ట్ థార్ రాక్స్ బికాస్ ఆ రోజు సర్వీస్కి వెళ్ళిందని చెప్పి వాళ్ళు లేదన్నారు సర్వీస్ సెంటర్లో. కానీ క్రిష్ రియలీ వాంటెడ్ టు గెట్ దట్ కార్. ఈ మధ్యలో మేము ఖమ్మం వచ్చాము, ఈ కార్ టెస్ట్ డ్రైవ్ చేసాము అండ్ వి సైన్. రెస్ట్ ఇస్ హిస్టరీ. డబ్బాలు అంతే అనుకుంటా. ఓ రెస్టిన్ వాడదా ఇది? ఆహా, అవన్నీ మమ్మీ పప్పుచారులు అయ్యండి. ఇప్పుడు ఎందుకు కట్ చేయడం? కూరలు ఉన్నాయి కదా, నేను తీసి పక్కన పెడతా. వదిలేసింది కాదు ఇష్టం మీకైతే బాగా. మాకు ఏప్రిల్ లాస్ట్ వీక్ ఎంత హెక్టిక్గా ఉందో, ఎస్పెషలీ నాకు క్రిష్కి.
ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్కే తెలుసు, అత్తయ్య వాళ్ళకి, మమ్మీకి, బికాస్ వాళ్ళు మమ్మల్ని దగ్గరుండి చూస్తున్నారు కాబట్టి. ఐ హ్యాడ్ సమ్ బ్రాండ్ కమిట్మెంట్స్ అండ్ క్రిష్కేమో తన వర్క్ ఉంది, మళ్ళీ ఈ మధ్యలో మేము హైదరాబాద్ మూవ్ అవ్వాలి, కార్ పికప్ చేసుకోవాలి. దేర్ వాజ్ అ లాట్ హ్యాపెనింగ్. ఇంత కేఆస్ మధ్యలో ఈ చిన్న చిన్న మూమెంట్సే మాకు ఒక పాజ్ తీసుకొని టు టేక్ అ డీప్ బ్రెత్ అన్న మూమెంట్స్ లాంటివి. ఇంటికి వచ్చి మేము రెస్ట్ ఇన్ హోటల్ ఏదో అమ్మ మెస్ అంట, వాళ్ళు స్విగ్గీలో ఉంటే ఐ ఆర్డర్డ్ వెజ్ మీల్స్, బికాస్ మేము సాయంత్రం యాజ్ యూ కెన్ సీ కార్ పూజ చేపించాలి కాబట్టి మేము నాన్ వెజ్ తినకూడదు. అందుకని మధ్యాహ్నం మీల్స్ తిని ఒక 20 minutes రెస్ట్ తీసుకున్నట్టున్నాము. ఇంకా ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అయిపోయి కార్ పూజకు వచ్చాము. ఎక్కడికి వచ్చామంటే కార్ పూజకి జలాంజనేయ స్వామి టెంపుల్, ఖమ్మంలో వాళ్ళకి తెలుస్తుంది, హవేలీ దగ్గర జలాంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. దిస్ ఈజ్ అ వెరీ సెంటిమెంటల్ టెంపుల్ ఫర్ అస్. మా ఫ్యామిలీకి ఏది ఫస్ట్ స్టార్ట్ చేయాలన్నా మేము ఇక్కడికే వస్తాము. అండ్ ఐ మెట్ వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ ఆల్సో ఈ కార్ పూజకు వచ్చిన రోజు. మీరు కనుక ఒకవేళ వీడియో చూస్తున్నట్లయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ సేయింగ్ హాయ్. ఇట్ మెంట్ అ వరల్డ్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్. సో కార్ పూజ చేయించుకొని మేము మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్, లిటరలీ ఎర్లీ మార్నింగ్ మేము హైదరాబాద్కి స్టార్ట్ అవ్వాలి. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. మేము మొత్తం అంత ప్యాక్డ్గా ఉన్నా సరే ఎట్టి పరిస్థితుల్లో కార్ పూజ చేయించుకొని వీ షుడ్ బి డన్, ఈరోజు మొత్తం కార్కి రిలేటెడ్ పనులన్నీ అయిపోవాలి అని చెప్పి గట్టి కూర్చున్నాము. ఈ పూజ జరిగే టైంకి ఫిజికలీ అండ్ మెంటలీ ఐఎమ్ సో టయర్డ్. అసలు నాకు ఇంకా బ్రెయిన్ కూడా పనిచేయట్లేదు అనమాట. ఐ వాజ్ జస్ట్ దేర్ సో దట్ యునో ఆ పూజలో ఐ కెన్ బీ అ పార్ట్ అని చెప్పి. డ్రెస్ డీటెయిల్స్ నన్ను అడుగుతారని నాకు తెలుసు. ఇది మింత్రాలో తీసుకున్నాను, ఇది యాక్చువల్లీ మమ్మీ డ్రెస్, నేను లేపేసా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే యూఎస్లో ఇలా కార్ కొన్నా లేదంటే కార్ పూజలు చేసినా సరే ఇంత ఫీల్ రాదు. ఇట్ ఫెల్ట్ వెరీ నైస్. ఇక్కడ ఏదో అచీవ్ చేసిన ఫీలింగ్. మీరు అనుకోవచ్చు మళ్ళీ ఇండియా యూఎస్ కంపారిజన్ స్టార్ట్ చేసిందని. ఆబ్వియస్లీ కంపారిజన్ అని నేను అన్నాను, కానీ యునో అక్కడ లైఫ్ ఎక్స్పీరియన్సెస్కి ఇక్కడికి డిఫరెన్సెస్ ఏంటి అన్నది చూసుకుంటూ ఉంటాం కదా. సో దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ హియర్. ఎంత మంచి ఫీలింగ్ అంటే ఇక్కడ యునో ఇట్ ఫీల్స్ లైక్ అ సెలబ్రేషన్ ఆల్మోస్ట్. అండ్ అందరూ చుట్టుపక్కల మనకు కావాల్సిన వాళ్ళందరూ ఉంటారు. అండ్ చిన్న చిన్నవి కూడా దే ఆర్ లైక్ అ బిగ్ డీల్ హియర్. కార్ ఈజ్ లైక్ అన్ అచీవ్మెంట్ ఇన్ ఇండియా అండ్ వెరిన్ యూఎస్లో ఇట్స్ లైక్ అ నెసెసిటీ. సో కార్ పెద్ద బిగ్ డీల్ కాదు అన్నట్టు దే ట్రీట్ ఇట్ దేర్. కానీ ఇక్కడ మాత్రం బికాజ్ ఇట్ ఈస్ స్టిల్ కన్సిడర్డ్ అస్ అ లగ్జరీ ఐటమ్, ఇట్ ఈస్ అ బిగ్ డీల్. అండ్ ఎస్పెషలీ ఫర్ మిడిల్ క్లాస్ పీపుల్ లైక్ అస్ ఇట్ ఈస్ రియలీ అ బిగ్ డీల్. నేను రీసెంట్గా అప్లోడ్ చేసిన లాంగ్ వీడియో కింద చాలా హేట్ వచ్చింది. అండ్ ద వర్స్ట్ పార్ట్ ఇస్ 99% హేట్ కమెంట్స్ పెట్టింది అందరూ విమెనే. ఇట్ ఈస్ సో సాడ్. ఈ జనరేషన్లో కూడా వీఆర్ లివింగ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అని. దాంట్లో నాకు బాగా గుర్తుండిపోయిన ఒక కమెంట్ ఏంటంటే, నేను వ్లాగ్స్లో జస్ట్ సో దట్ నేను మనీ ఎక్కువ ఎర్న్ చేయడానికి ఏదో ఒక సోచ్ చెప్పి డ్యూరేషన్ పెంచుతున్నానంట. దట్ ఈస్ సో ఫన్నీ. ఐ మీన్ వ్లాగ్స్లో ఏముంటుంది, వాట్ డూ యూ ఎక్స్పెక్ట్? నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియో మేము హైదరాబాద్కి మూవ్ అయ్యే వీడియో. అప్డేట్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకన్ క్లిక్ చేయండి. ఐల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.